యాండి బాబుకు త్వరగా ఫోన్ చేయండి. ముందు వాడు ఫోన్ ఆన్సర్ చేయాలి కదా. Come on, pick up. Party, please. I'm really excited to go there. This is going to be her last single party. Hey. Hey. Is your dad a painter? What a beauty. A kallu, a lips. What are you even saying? Mind blowing. ఏమన్నా గీసాడా మీ బాబు? ఎరగదీశాడు. నాకు తెలుగొచ్చు. ఓ అయితే ఇంకా ఈజీ. ఐఎమ్ విక్రమ్, సింగిల్. స్మిత ఎంగేజ్డ్. ఎంగేజ్మెంట్ అయితే తప్పే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చుగా. హలో, వాడు ఫోన్ ఎత్తాడా లేదా? మళ్ళీ ట్రై చేయండి. నాన్న, బర్త్డే రోజు కూడా కాల్ ఆన్సర్ చేయవా? నా బర్త్డేనే. బర్త్డే రోజు కూడా విషెస్ లేవా? అమ్మా, నేను విషెస్ చెప్పడానికే కాల్ చేశాను. పార్టీలోనా నాన్న? ఓ పార్టీయా? ఇటువంటి ఇదిగో అమ్మ మాట్లాడుతుంది. హలో 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 పాప, కాల్ కట్ చేశాడా? ఇట్స్ ఓకే, మనం కేక్ కట్ చేద్దాం. Two shots of vodka. ఫర్ మీ టు. Sure. Happy birthday. పార్టీ తర్వాత నీ ప్రోగ్రామ్ ఏంటి? Listen, I'm not interested. Let's just go on to the deck and party. Yes. That'll be really చెప్పరా. fun. అరే మామ, ఈరోజు రాలేకపోతున్నారా? నేను నీ కోసం దూరం వస్తే నువ్వు రాకపోవడం ఏంట్రా? అర్జెంటుగా ఇండియా వెళ్ళాల్సి వస్తుందిరా. ఏం చేయలేకపోతున్నాను. సారీ రా మామ. ఏంటి? రే, శాంతి బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ రా. పొద్దునే హైదరాబాద్లో ఉండాలి. రావచ్చు కదా Anyways, I ప్లీజ్. will. అరే మామ, నాకు కూడా రావాలనే ఉందిరా. అరే ముందు కార్డ్ డీటెయిల్స్ అయితే పంపించు. అరే చాలా బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. బాయ్. అరే విక్రమ్ హ్యాపీ బర్త్డే రా. అనురాగ్, టైం అవుతుంది, కమ్ ఫాస్ట్. యా, లెట్స్ గో. Vikram, your phone is ringing. హలో చెప్పురా. హలో, ఈ నెంబర్ వాడు మీకు తెలుసా? అనురాగ్ ది. నువ్వెవరు? హైదరాబాద్ నుంచి ఎస్ఐ శ్రీనివాసన్ మాట్లాడుతున్నాను. మీ వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే దాబాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వాట్? సార్, నేను చెప్తుంది మీకు వినిపిస్తుందా? వాట్ ద హెల్? సార్, హలో, ఆ టైంలో మీ వాళ్ళు దాబాలోనే ఉన్నారు. ఏం మాడుతున్నావు? సిచ్యువేషన్ చూస్తుంటే బాగా క్రిటికల్ గా ఉన్నట్టుంది. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సెంటాన్స్ What happened, హాస్పిటల్. Vikram? ఏమైంది బేబీ, అంత టెన్షన్ గా ఉన్నావు? ఐఎమ్ సారీ, హావ్ టు గో. I'll call you later. Shit. No, Vikram! My parents! Vikram, no! వీళ్ళు లండన్ నుంచి వచ్చినట్టున్నారు సార్. లండన్ నుంచా? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు.
వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి పిలవండి, మాట్లాడదాం. లేకపోతే మా సార్ వస్తే రూల్స్ ప్రొసీజర్ అంటారు. మీ ఇష్టం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదురా. అసలు ఎప్పటికీ ఒప్పుకోరు అనుకుంటా. పెళ్ళి మరి ప్రాబ్లం ఏ రాదుగా. అరే పిచ్చోడా, సింగిల్గా హ్యాపీగా ఉన్నావు, వద్దంటే పెళ్లి చేసుకున్నావు. నా వల్ల కాదు, నీ సావు నువ్వు సావు. విక్రమ్ రే, ఏదైనా అయితే నువ్వు ఉంటావు కదరా. నేనుంటా, నువ్వు ఉంటావులే చూసుకో. పెళ్ళి అంటే పెళ్ళి. విక్రమ్,
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మిస్టర్ మహేంద్ర, మీరు నేను విక్రమ్ వాళ్ళ ఫాదర్ని. ప్లీజ్ కమ్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. అనురాగ్ శాంతి వాళ్ళ బాబు ఖుషి గురించి. బాబు యూకే సిటిజన్. యూకే గైడ్లైన్స్ ప్రకారం బాబుని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వచ్చు. శాంతి వాళ్ళ పేరెంట్స్ సంగతి ఏంటి? మేం ప్రయత్నించాం, వాళ్ళ నుండి ఏ రెస్పాన్స్ లేదు. అసలు ఎందుకు టెన్షన్? ఈ టైంలో కూడా అమ్మా నాన్న రాలేదంటే వీడు పుట్టాక కూడా రారు కదా. వీడికి నేను అనురాగ్ తప్ప ఇంకెవ్వరు లేరన్న విషయం గుర్తొస్తేనే నేనున్నాను కదా. సార్, నేను బాబుని అడాప్ట్ చేసుకుంటాను. మీరు లండన్లో ఉన్నట్టు తెలిసింది. అవును సార్. బాబుని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, బట్ మీకు పెళ్ళై ఉండాలి. మీకు పెళ్ళయిందా? లేదు సార్, ఎంగేజ్మెంట్ అయింది. 4 నెలల్లో పెళ్లి. నేను ఎలాగైనా నా ఫియాన్సీని కన్విన్స్ చేసి బాబు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 4 నెలల పాటు మీరు ఒక్కరే బాబుని సార్, చూసుకోవడం 1 minute, అంటే ప్రాక్టికల్గా కష్టం సార్. సార్, బాబుని ఆర్ఫనైజ్లో చేర్చాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ యూకే గవర్నమెంట్. అలా వద్దు సార్, వాడికి మేమందరం ఉన్నాం. అది కరెక్టే. మీ అబ్బాయి యూకేలో మాస్టర్స్ చేశాడు కదా? అవును సార్. అయితే ఒక 4-5 months నేను మేనేజ్ చేయగలను ఆన్ వన్ కండిషన్. చెప్పండి. ఈ 4-5 నెలలు విక్రమ్, సుభద్ర, అనురాగ్, శాంతి వాళ్ళ ఇంట్లో ఉంటూ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లోపున సుభద్ర వాళ్ళ ఫియాన్సీని కన్విన్స్ చేసుకోవాలి, ఆర్ మీరు శాంతి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి. నేను చూసుకోవాలా? అవునరా, నువ్వే చూసుకోవాలి. ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఓ 4-5 నెలలు నువ్వు మేనేజ్ చేస్తే శాంతి వాళ్ళ పేరెంట్స్ని నేను కన్విన్స్ చేస్తాను. ఆ 4-5 నెలలు నన్ను ఎవడు మేనేజ్ చేస్తాడు? అది కాదురా, ఇది పిల్లలతో డీలింగ్. నాలంటూ అసలు నమ్మకూడదు. నా వల్ల కాదు. విక్రమ్. మేమనుకోకపోయినా నలుగురు అనుకుంటారు. సుభద్ర, ఆల్రెడీ నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్ పిల్లాడి కోసం వేరే అబ్బాయితో కలిసి ఉంటారంటున్నావు. బయట ఈ విషయం తెలిస్తే అసలు పెళ్లి వారు ఒప్పుకుంటారా? మీరైనా చెప్పండి దానికి. తప్పదమ్మా, ఒప్పించాలి. నువ్వేమని అనుకోరానా? విక్రమ్, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, నువ్వు ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. ఎమోషనల్ గా ఉండకుండా ఇంకెలా మాట్లాడతానమ్మా? 2 ఏళ్ల చిన్న పిల్లాడు, అలా వదిలేస్తే ఎలా? నేను చెప్తున్నా వింటలేదు. అమ్మ మాట్లాడుతుందట. హలో నానా. విక్రమ్, ఒకసారి మాట్లాడరా. నానా, ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటం మీ దగ్గరే నేర్చుకున్నానన్న. ఖుషి నేను చూసుకుంటాను, కార్తిక్ని కన్విన్స్ చేసుకుంటాను. ఐ ప్రామిస్. ఒక్క రీజన్ చెప్పినానా? అసలు నేను వాడిని చూసుకోగలను నీకెందుకు అనిపిస్తుంది? రీజన్ లేదు, కానీ ఒక విషయం చెప్తాను. అనురాగ్లాగే వాడి కొడుకును కూడా అనాథం చేసేస్తావారా? ఆలోచించు. మరోసారి ఆలోచించండి. పిల్లల్ని పెంచడం అంటే యూట్యూబ్లో చూసినంత ఈజీ కాదు. మరో విషయం, మీరు ఈ 6 నెలలు యూకేలో అనురాగ్ ఇంట్లోనే ఉండాలి. చైల్డ్ సర్వీసెస్ ఆఫ్ యూకే వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఖుషి విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఖుషిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఓకే అనుకుంటేనే దీని మీద సంతకం పెట్టండి.